హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము మన గురించి, మన జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలండి. ఫస్ట్ ఏమంటే ప్రతికూలత నుండి దూరంగా నువ్వు ఉండేలా, అందరికీ నువ్వు నచ్చేలా జీవించడం అసాధ్యం. అందుకే మనం నమ్మిన మార్గంలో సాగిపోవడం ఎంతో ముఖ్యం. ఇక ఇది అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం అనేది ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఇక మీ జీవితం అలానే మీ నియమాలు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అభిప్రాయాలు అనేవి ఉంటాయి. కానీ వాటిని నువ్వు పట్టించుకుంటూ నీ జీవితం అనేది నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇతరుల అంచనాలు, విమర్శలు మరియు అప్రయోజకరమైన మాటలు మన ప్రయాణాన్ని అసలు నిర్దేశించలేవు. మన లక్ష్యాలు, మన విలువలు, మన నిర్ణయాలు, ఇక ఇవే మన నిజమైన మార్గదర్శకాలు. తప్పనిసరి పరిస్థితుల్లో మన మనస్సుని దృఢంగా ఉంచుకొని ముందుకు సాగిపోవడమే అత్యంత ముఖ్యమైనది. ఇక మన మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన ప్రతికూలతను వదిలేయాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మన మార్గాన్ని ఎప్పటికీ తప్పించకూడదు. నమ్మకం, పట్టుదల, స్వతంత్రత ఈ విజయానికి మూల స్తంభాలు. ఎవరి అంచనాలనైనా మించిన మీ స్వప్నాన్ని నిజం చేసుకోవడానికి ఎవరి మాటలను కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోండి. ఇతరులను పట్టించుకోవడం ఒక హద్దు దాటిందంటే అది మనకు మానసిక ఒత్తిడిగా మారుతుంది. ప్రతి చిన్న విమర్శ, ప్రతి అనవసరమైన విమర్శ మన మెదడుపై ఎంతో భారంగా మారి మన మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. జాగ్రత్త! మన జీవితం గురించి మనకంటే బాగా ఎవరు అర్థం చేసుకోలేరు కదా. అందుకే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలంటే మన ఆలోచనలను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి చోట నచ్చేలా ప్రవర్తించుకోవాలనుకోవడం మానసికంగా మీ శక్తిని తగ్గించుకోవడమే అవుతుంది. అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా మీరు కోల్పోతారు. ఇక మీ సంతోషం అనేది మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. ఇక విమర్శలను మీ గుండెల్లో పెట్టుకుంటే మీ లోపల మీరు నాశనం అయ్యేది మొదలవుతుంది. ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని కూడా గంభీరంగా తీసుకుంటేనే మీరు మానసికంగా అలసిపోవాలి. ప్రతికూలతలను వడబోయడం నేర్చుకోండి. ఇతరుల భావోద్వేగాలను మోసుకోవడం వల్ల మీ సొంత సంతోషం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి బాధను భుజాల మీద పెట్టుకొని నడిచే ప్రయత్నం అసలు చేయకండి. మీరు వారి బాధను తుడిచేందుకు ప్రయత్నించండి, కానీ అందుకోసం మీ సంతోషాన్ని త్యాగం చేయకండి. మీ మెదడు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉంటే నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలరు. ఇతరుల విషయాల్లో వారి అనవసరమైన మాటలు మీ మానసిక స్థితిత్వాన్ని దెబ్బతీయచ్చు. మీకు శాంతినిచ్చే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అతిగా ఆలోచించడం మానేసి శాంతిని ఎంచుకోండి. ప్రతికూలతలను పట్టించుకుంటూ ఉంటే మీ లక్ష్యంపై దృష్టి పడితే మీరు నిజమైన మానసిక బలాన్ని పొందగలరు. అలానే ప్రతి మాటను గుండెల్లో పెట్టుకుంటే ఈ జీవితం అనేది భారం అవుతుంది. అందుకే కొన్ని మాటలను గాలిలో పలివేయడమే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేయండి. నిజమైన స్వేచ్ఛను పొందండి. ఇతరుల గురించి మరియు ఇతరుల మాటలకు గాలికి ఊగిపోయే దీపంలా కాకుండా లక్ష్యంపై స్థిరంగా వెలిగి జ్యోతి అయ్యేటట్లు ఉండండి. ఎప్పటికైనా సరే మీ దారి మీదే. ఇతరుల మాటలు ఎప్పుడూ కూడా తాత్కాలికమైనవి అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మీపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటుంది, కానీ మీరు వాటిని నమ్మి అవి నిజం కావాల్సిన అవసరం ఏమీ లేదు. నిజమైన శక్తి మీలోనే దాగి ఉంది అంతే, కానీ ఇతరుల విషయాల్లో కాదు. మనం అందరినీ కూడా సంతోష పెట్టాలని ప్రయత్నిస్తే ఇక చివరికి మనము అసంతృప్తిగా మారిపోయేదే. కాబట్టి మీ ఆనందాన్ని ఎప్పుడూ కూడా మీ చేతుల్లోనే ఉంచుకోండి, అంతేకాని ఎవరి కోసమో కాదు. మీ శాంతిని కాపాడుకోవడం కూడా ఒక కళే కదా. ఎవరైనా ఏమైనా అన్నా సరే దాన్ని మీ మనసులోకి రానివ్వకపోవడమే గొప్ప గుణం. గుర్తుపెట్టుకో, అసలైన జీవిత సత్యం ఏమిటంటే మీ మానసిక ప్రశాంతతను రక్షించుకోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదిగేందుకు కొన్ని మాటలు లెక్క చేయకపోవడం నేర్చుకో. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే ఎంతో శ్రేయస్కరం. ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అనే భయాన్ని మనం సామర్థ్యాన్ని అణచివేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం దగ్గరగా ఉంటుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాన్ని సాధించడానికి ధైర్యం చూపండి.